సరదా సరదాగా గడుపుతూ ఉంటాం మేమైతే. అంటే ఆమె ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా, అందుకు సరదాగా మాట్లాడుకుంటా. ఆమె ఏదన్నా సరదాగా మాట్లాడినా అంటే నవ్వుకుంటూ ఉంటాం అందరం. అంటే వాళ్ళని పెద్దలని అలా నవ్విస్తూ ఉంటేనే బాగుంటుంది మనకి ఏదైనా కూడా. వాళ్ళని బాధ పెట్టకుండా నవ్విస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. 1 సంవత్సరం బతికే వాళ్ళు 4 సంవత్సరాలు బతుకుతారు. అలా ఉండాలి వాళ్ళతో మంచిగా నవ్వుకుంటూ. మనసుకు హాయిగా ఉండాలంటే పెద్దోళ్ళతోటి నవ్వుతూ ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా చాలా హ్యాపీగా ఉంటారు అలా మనం మాట్లాడుతూ ఉంటే, వాళ్ళని కదిలిస్తూ ఉంటే. జజా సరే, అందరికంటే బాయ్ అంటే చెప్పు. తినండి అందరూ, అన్నము టిఫిన్ చెప్పు. టిఫిన్ తెచ్చింది తినండి. నేనైతే మా నవీన్ తెచ్చిందే తింటా అని చెప్పు. అసలు నువ్వు ఎట్ట వచ్చినావు నిన్న? అంటే నవీన్ రమ్మంటే వచ్చినావా, మేము రమ్మంటే వచ్చినావా? నవీన్ తీసుకొచ్చి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. చిక్కుడుకాయ టమోటా కర్రీలే. ఇదైతే పెద్దత్త వాళ్ళ ఇంట్లో కాసిన కాయలే ఇది. ఈ చిక్కుడుకాయలేమో కానీ ఎన్ని కాయలు వచ్చినాయి అంటే చాలా కాయలు వచ్చినాయి. నిన్న కూడా మేము వీడియో తీసాంలే, తర్వాత అయితే పెడతా. అసలు ఎన్ని కాయలు వచ్చినాయంటే వామ్మో, అసలు చెట్టు మొత్తం కాయలే. ఈ యొక్క కింట అయితే కాసి ఉంటాయంట, చాలా కాసాయి. అంటే ఒకసారి కాదు, చాలాసార్లు కోసింది అత్త. ఇవి అయితే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అసలు ఈ చిక్కుడుకాయలు అయితే. ఇది అంటే నేను నిన్న తీసుకొచ్చేటప్పుడే అనుకున్నా అసలు ఇవి ఎవరికి ఇవ్వకుండా నేనే చెయ్యాలనుకున్నా. కానీ చాలామందికి ఇచ్చా. నాకు ఇచ్చిన కొన్నిట్లో కూడా 2-3 అయితే ఇచ్చా. అదన్నమాట స్టోరీ ఈరోజైతే. నిన్న మాతో పాటు మా నాయనమ్మ కూడా వచ్చింది. మా నాయనమ్మని కూడా చూపిస్తాలే మీకు అందరికీ. ఇప్పుడైతే మేము కర్రీ చేసుకుంటూ మా నాయనమ్మతో జోకులు వేసుకుంటూ మధ్యలో మా నాయనమ్మని చూస్తేనే నవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదులే అమ్మ, పాపం మాతో పాటు వచ్చింది నిన్న. ఇప్పుడు మా నాయనమ్మ అయితే మీకు చూపిస్తూ ఉండండి. మా నాయనమ్మ ఉదయాన్నే ఆసనాలు వేస్తుంది. అసలు ఆమె ఆసనాలు చూసేసి మేము నవ్వుకుంటా ఉన్నాము. ఇక్కడ బాగుందంట, చలి లేదంటే ఇక్కడే ఉంటానంటుంది. ఆమెకు ఎన్ని రోజులు ఇష్టమో అన్ని రోజులు ఇక్కడే ఉండాలి ఆమె. బయట అయితే ఈరోజు చాలా బాగుంది, ఎండ వస్తుంది లైట్గా, చాలా బాగుంది కదా లైట్ ఉంటే కూడా. ఇదిగో ఎండ ఇలా వస్తుందన్నమాట. ఎక్కడికి వచ్చినావు నువ్వు? చెప్పు. ఎవరు ఇల్లు ఇది? నీ ఇల్లా? మనవరాలు. ఎవరా మనవరాలు? అబ్బో, బాగుంది. ఇక్కడ చలి లేదా? ఇక్కడే ఉండరా అదైతే? ఏముండేళ్ళు? ఏమైంది? వాళ్ళ ఊరికి వెళ్ళినా నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళకి తోడా? వాళ్ళకి భయమా నువ్వు లేకపోతే? ఇక్కడ ఊరి దగ్గర చలి కదా, చలి తగ్గేదాకా ఇక్కడే ఉండు. అంటే నువ్వు మాత్రం ఉంటానని చెప్పు. ఇక్కడే ఉంచుకుంటున్నాం మేము, ఇంకా పంపించేది లేదు. ఇక్కడ బాగానే ఉంటుందిగా నీకు? వాళ్ళు భయపడతారు అమ్మా నాన్న? వాళ్ళకి ధైర్యమా నువ్వు? ఆడే ఉండాలంటావా? ఆడ ఏంటంటే మీ ఊరు కాబట్టే. ఇది మీ ఊరు కాదు, మా ఊరేలే. ఇది కూడా మీ ఊరేగా. అడుగేస్తే నువ్వు ఇంకా మీ ఊరేగా ఇది. ఎక్కడే ఉండుగా. నీ బంధువులందరినీ పిలుస్తాం ఈరోజు. అందరిని చూసుకొని నాకు ఏడ కూడా బంధువులు ఉన్నారు అని చెప్పుకో, ఓకేనా? పిలుద్దాం అందరినీ వరుస పెట్టుకొని. అందరూ కలవండి నన్ను ఈరోజు అని ఒక వీడియో చేసి పెడదాం. వెంకరెడ్డిని పిలుద్దాం, వనజా వాళ్ళ ఆయన పిలుద్దాం, అందరిని పిలుద్దాం.
ఇంకా అని చెప్పమంటావు. ఆహా, పిలుద్దాంలే సాయంత్రం. ఇంకెవరెవరు ఉన్నారు? వెంకట సోమమామ, నారాయణ అక్కోలని, మళ్ళీ నారాయణ అన్న వాళ్ళని పిలవు. మన పెద్ద నారాయణ అన్న వాళ్ళని. ఆహా ఆహా అది నాయనమ్మ పరిస్థితి అయితే అది. ఆమె ఈరోజు వాళ్ళ బంధువులందరినీ కలవాలంట. నేను ఉన్న 2 రోజులు నేను అందరినీ కలవాలి అంటుంది. మాకు టైం కుదరదు అని మేము ఏదన్నా అన్నా కూడా వాళ్ళందరినీ పిలవాలంటే టైం కుదరదంటే ఒప్పుకోవట్లేదు. అసలు నిన్నటి నుండి గోల వచ్చేటప్పుడే ఎవరెవరుని ఆమె కలవాలనుకున్నదో వాళ్ళందరి పేర్లు చెప్తా ఉంది. నిన్న వాళ్ళందరినీ కలపాలంటే ఎట్టెట్ట కలపాలో ఏమో. అందరికైతే ఒక వీడియో చేసి పంపించిద్దంట. నేను వచ్చా, మీరందరూ వచ్చి కలవండి అని. దాంట్లోనే ఇట్లా చేస్తుందన్నమాట మన ఆయనమ్మ. మరి అలా సాగుతుంది అదన్నమాట పరిస్థితి. ఇగో మన ఆయనమ్మ గుమ్మడికాయలు తీసుకొచ్చి గోల చేస్తుంది. ఈరోజు వండి పెట్టాలంట అందరికీ. ఇవి అయితే సపోటాలు, ఊరి నుంచి వచ్చిన సపోటాలు. ఇప్పుడు ఏంది మరి సపోటాలు ఎవరెవరికి ఇస్తున్నావు? వచ్చిన వాళ్ళందరికి ఇస్తావా? ఎన్ని ఇవ్వాలి? మాగుతాయి మాగబెట్టిద్దామా వాళ్ళకి పని లేకుండా. అదే మాగడానికా? సరే మరి నువ్వు ఆసనాలు వేసావు కదా పొద్దున్నే, అవి చూపిద్దాం ఒకసారి. బాస్పాట్లు వేసుకో. ఏమి చూడు కాళ్ళు ఎంత మంచిగా వంగుతున్నాయో. 95 కదా నీకు సంవత్సరాలు? ఇప్పుడు చూడు అసలు ఎంత నీట్గా కూర్చుంటుందో ఏమో. మేమైతే ఇప్పుడు అంటే ఇంత బాగా నీట్గా అంటే బాస్పాట్ల వరకు వస్తాయిలే కానీ కాళ్ళు కూడా దొంతు కూర్చుంటుంది. అలా కూడా కూర్చొని లేస్తుందామా, ఇబ్బంది అయితే లేదు కదా చేసా. నీకు కాళ్ళ నొప్పులు ఏం లేవు కదా? కళ్ళు ఒక్కటే కనిపించట్లేదంట. అవి కూడా ఈరోజు చూపిస్తున్నాము హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈరోజు అద్దాలు వస్తాయంట. ప్రపంచాన్ని నేను చూస్తానని నవ్వుతూ ఉంది ఈరోజు. ఉదయం నుంచి గోల చేస్తా. ఏమనుకోరు అట్ట అనబాకు. మంచిగా చూసుకుంటున్నారా అని అనుకుంటారు ఎవరైనా. నువ్వు చనిపోయిన తర్వాత మాకు గుర్తుండాలి కదా, అప్పుడప్పుడు నీ వీడియోలు చూసుకొని నవ్వుకుంటుంటాం. అంటే ఇప్పుడు జయ చనిపోయిండు, ఆయన ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? ఏం లేవు కదా గుర్తులు. ఇట్లా నువ్వు మాట్లాడినయే మేము గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉంటాం. నిన్న ఎట్ట నమస్కారాలు చేసినావు దేవుళ్ళకి చూపి ఒకసారి. నమస్తే దేశమందరి దేవుళ్ళకు నమస్తే అంట. రోజు పెట్టుకుంటావా జజా? రోజు కాదు నువ్వు మామూలుగా రోజు ఉదయం సాయంత్రము పెట్టుకుంటావా? పడుకునేటప్పుడు లేచేటప్పుడు? నన్ను నడిపించయ్యా అంటావా? ఇప్పుడు మాత్రం దేశప్ప నాకు కొన్ని పనులు ఉన్నాయంటవా? వద్దులే, ఆయనకే భయం వేస్తుంది నేను చూస్తుంటే. ఇప్పుడు తీసుకెళ్ళడంట్లే. కొన్ని రోజులైతే నువ్వు ఉంటావంట ఇక్కడే జజా. 115 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉంటావంట ఇక్కడే. ఆ లోపు నువ్వు చెయ్యాల్సింది చేస్తావా? అన్నాలు ఎందుకంటే ఏం వద్దులే. మళ్ళీ నీకు పళ్ళు వచ్చినాయి కదా, కొత్తగా వచ్చినాయి కదా, చూపి వద్దులే పాపం వాళ్ళు భయపడతారు మళ్ళీ. ఈరోజు నువ్వు చూపించుకున్న తర్వాత, కళ్ళు చూపించుకున్న తర్వాత ఇంకా ప్రపంచాన్ని చూస్తావు కదా, అది కూడా ఒక వీడియో చేస్తావు. అది కూడా ఒక వీడియో చేసి పెడదాము.
వద్దేంది మనం ఇంక చేసేది ఎందుకు అనుకున్నావు? ఆ? సర్లే ఏముందిలే జేజ. పాపం నాయన ఒక్కడు ఈరోజు ఎట్ట చేస్తున్నాడు జేజ, ఒక్కడు. పాపం కదా, రాత్రికి అలవరిస్తాడని భయపడుతున్నావు కదా. ఈరోజు వస్తాడంట, ఈరోజు రేపు ఉదయం వస్తాడంట. మీరిద్దరు లేకుండా నాయన ఒక్కడిని వదిలేసి వచ్చినవు. ఏమైతే రాత్రి అంతా నిన్న వచ్చేటప్పుడల్లా ఒక్కడెట్ట పడుకుంటాడు అంట. అంటే నాన్న ఒక్కడిని వదిలేసి వచ్చాంలే, నిమ్మకాయలు అవి ఉన్నాయి కోసేయి అందుకని చెప్పి మేము అమ్మ అందరం వచ్చినాంలే. ఏమో పాపం అమ్మను వదిలిపెట్టి ఉండలేదండి. అమ్మ ఇటు పోతాంటే చూస్తూ ఉంది. అంటే కొంచెం కనిపిస్తున్నాయి లైట్గా అంతే. ఇంకా మా ఈ పాటికల్లా ఇద్దరు టిఫిన్ తిని కూర్చుండ్రా. వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్ అంటే అంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండలేరు. ఏమేడిస్తే ఆమె ఏడిస్తే ఏడుస్తుంది, ఆమె ఏడిస్తే ఏమి ఏడుస్తుంది. అంటే అంత బంధం, మంచి గట్టి బంధం ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్యలో. అంతే కదమ్మా. అదన్నమాట వీళ్ళ పరిస్థితి. ఏందో ఆలోచిస్తున్నావు, ఏం చెయ్యాలని జేజా? ఈరోజంట మా అందరికీ గుమ్మడికాయ వండి పెట్టిద్దంట. అందరికి పెట్టాలా? మరి వచ్చే వాళ్ళందరికీ గుమ్మడికాయలు పెడదామా జేజా? అందరికి ఏం చెబుతావు? రమ్మని చెబుతావా? బుద్ధి పుడితే వస్తారు, లేకుంటే ఏం లేదా? దగ్గర వాళ్ళని మటుకు రమ్మను. ఒంగోలులో ఉండే మా బంధువులందరూ అంట మా నాయనమ్మని చూడటానికంట రావాలంట. శైల వీళ్ళంతా అంట ఎవరెవరో ఇంకా చెప్తా ఉంది పేర్లు. ఇంకా నారాయణ అక్కోళ్ళంట, నక్కతోక అక్కోళ్ళంట, తెలీదు నాకైతే. ఏమవుతాం అల్లా బుజ్జి అంట, ఇంకో బుజ్జి అంట, ఎవరెవరు బుజ్జులు బాబులు వీళ్ళందరూ. సరే వస్తారులే జేజా. సరే బాయ్ జేజా. బాయ్లే అట్టంటే తంటాలు పెట్టవాకంట. సరే ఏమితో సరదాగా ఏదో చేస్తూ ఉంటాలే నేనైతే. సరదాగా తీసుకోండి, నవ్వుకోవడానికి ఎప్పటికైనా. అంటే మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అదొక హ్యాపీనెస్ అంతే. ఈ ఎప్పటికి గుర్తుండేలాగా నేను చేస్తూ ఉంటా. అందుకు ఏదోటి నవ్వుకోవడానికి అంతే. ఇవి ఎప్పటికీ నాకైతే ఏమై గుర్తుండాలని. మా జయన్నాయని అయితే ఒక్కటి కూడా అంటే మేము మనసులో తలుసుకోవడమే. కానీ నన్ను బాగా ఇష్టం నేనంటే ఆయనకి, మా జయన్నాయనికి కదా జజ. నీకు ఇష్టం లేదు కానీ నేనంటే ఇష్టం లేదు. ఎంతో నవ్వి మా నాయనమ్మతో పొట్ట చెక్కలైపోతుంది. మాకైతే మీకు ఎలా ఉంటుందో ఏమో కానీ మాకు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏమోతోటి రోజు నవ్వుకోవడమే సరిపోతుంది. రోజు ఫోన్లో నవ్వుకునే వాళ్ళము, ఈరోజు అయితే లైవ్లో నవ్వుకుంటా ఉన్నాము. అసలు ఆమె మాట్లాడిన ప్రతి మాటకు నవ్వు వస్తూ ఉంది. ఊర్లో అయితే ఆమె బాగా హ్యాపీగా ఉండేది. పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లే. అపార్ట్మెంట్లో ఉండేసరికి అసలు ఏమీ కనపడట్లేదు అంటా ఉంది. ఆమె మాటలు చెప్తున్నా, ఏం చెప్తున్నా కూడా నవ్వు వస్తూ ఉంది. అసలు ఆమె పాపం అసలు ఎలా ఉందంటే ఆమె కొత్తగా ఉంది. ఇదంతా బయట ప్రపంచం ఏదోలాగా అయిపోతుంది అన్నట్టు ఉంది ఆమె పాపము. అంతే.